ఇక జనువు ఏమో ఈ పాయింట్ నుంచి డంజన్‌లో చాలా అంటే చాలా డేంజరస్‌గా అయితది. అందుకే నేను ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చా. నేను కొనుక్కున్న ఈ ఐటెమ్స్ నన్ను ఫైర్ నుంచి కాపాడతాయి. అందుకే వీటిని తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. నేను ఈసారి ఒక విండ్రోబు మరియు ఒక రింగ్ కొనుక్కున్నా. ఇవి మొ ఇవి వాటర్ మ్యాజిక్ అట్రిబ్యూట్స్‌తో వస్తాయి. ఇప్పుడు నేను మొత్తం సెట్ వెంటనే క్వెస్ట్ వస్తది. ఆ క్వెస్ట్‌లో 2 డీమన్ సోల్స్‌ని కలెక్ట్ చెయ్యి. ఒకటేమో డీమన్ కింగ్ బారన్. అది డీమన్ క్యాసిల్ టాప్ ఫ్లోర్‌లో ఉంటది. బారన్‌ని డిఫీట్ చేసి దాని సోల్‌ని కలెక్ట్ చేసుకో. సో, క్వెస్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి సింపుల్ ఒకటే అనమాట. డిఫీట్ ది డీమన్ కింగ్ అది. చెప్పా కదా! బారన్‌ది డీమన్ కింగ్ వాడిని డిఫీట్ చేస్తే క్వెస్ట్ అయిపోద్ది. రివార్డ్స్ వచ్చేసి టాప్ టైర్ రూన్ స్టోన్, బోనస్ స్టాట్స్ మరియు ఒక అన్‌డిస్క్లోజ్డ్ ఒక రివార్డ్ సెపరేట్‌గా. సో, రివార్డ్స్ పోయినసారి కంటే చాలా బాగున్నాయి ఈసారి. పైగా ఏంటి రూన్ స్టోను స్కిల్ వచ్చేసి ఇప్పుడు షాడో ఎక్స్‌చేంజ్ అంట. లైక్ ఒక జాబ్ స్పెసిఫిక్ స్కిల్ అయితే వస్తది. నాకు ఆల్రెడీ షాడో ఎక్స్‌ట్రాక్షన్, షాడో ప్రిజర్వేషన్, మొనార్క్ డిమెన్స్ నాకు ఈ స్కిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా జాబ్ స్పెసిఫికేషన్ స్కిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు నాకు నెక్స్ట్ వన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక పదండి వెళ్దామని ఎంటనే ఫస్ట్ ఫ్లోర్‌లో 76 అయితే ఉంటాయన్నమాట. ఫ్లోర్స్ 1-76 దాకా ఓపెన్‌లో ఉన్నాయి. నీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఉంటే సెలెక్ట్ చేసుకో అని సిస్టమ్ అడిగితే జిన్‌వూ ఏమో 76 అని డైరెక్ట్‌గా టాప్ ఫ్లోర్‌కైతే ఎళ్ళిపోతాడనమాట. లోపల చూస్తే మొత్తం పెద్ద పెద్ద డీమన్స్ అయితే ఉంటాయి. వెంటనే టాస్క్ రియో మనోడిని లేపాడు గదా! వాడికైతే ఆర్బ్ అయితే ఇచ్చింటాడు. వెంటనే ఒక్కసారిగా మనోడు ఆర్బ్‌ని యూజ్ చేసి స్కిల్‌ని యూజ్ చేయంగానే దగ్గరలో ఉన్న మొత్తం అన్ని డీమన్స్ అన్నీ కూడా కాలిపోయి ఉప్పేంత దూరం అయితే వస్తదనమాట. జిన్‌వూ ఏమో వాడి దగ్గర ఆర్బ్ ఉన్నా సరే, వాడు నా షోల్డర్ కింద అయిన తర్వాత కూడా ఇంత స్కిల్ అయితే యూజ్ చేస్తున్నాడు. ఇతని మనోడి స్ట్రెంత్ మామూలుగా లేదు. నేను ఖచ్చితంగా టస్క్‌ని ఎంత వీలైతే అంత వాడేయాలి అనుకుంటాడు. ఇక ఇంకోవైపు హాస్పిటల్‌లో జున్‌హో వాళ్ళ ఫాదర్ అయితే ఉంటాడనమాట. "సార్ మీరు 2 రోజుల నుంచి నిద్రపోతూనే ఉన్నారేంటి డాక్టర్" అంటే ఈ జిన్‌హో వాళ్ళ ఫాదర్ ఉండి, "నేను మేబీ చాలా అలిసిపోయానేమో, నా బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా" అని అడిగితే, "సార్ ఇది మీరు ఎవరన్నా ఆల్రెడీ అవేకన్ అయిన ఒక హంటర్‌తోని క్లోజ్‌గా ఉంటున్నారా" అని అడుగుతాడు. "ఏంటి హంటరా? నువ్వు నన్ను ఎందుకు అది సడెన్‌గా అడుగుతున్నావు?" అంటే, "మీరు ఎప్పుడైనా ఎటర్నల్ స్లంబర్ గురించి విన్నారా" అని అయితే చెప్తాడు. యెస్. పేషెంట్‌లు ఇలా ఎటర్నల్ స్లంబర్ ఎవరికొచ్చిందో వాళ్ళైతే మళ్ళీ కాన్షియస్‌నెస్‌ని పొందలేరనమాట. అంటే ఇది వాళ్ళు ఎప్పటికీ లేవలేరు. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు ఇది వాళ్ళ లైఫ్ ఫోర్స్ అదే వాళ్ళు ఎక్కువ కాలం బతికేది ఉంటది కదా! సో, అదంతా గూడా కొద్ది కొద్దిగా పోతూ ఉంటది. దాన్ని ఉంచడానికి కేవలం ఒకే ఒక్కటి సపోర్ట్ డివైస్ అనేది ఉంటది. ఆ సపోర్ట్ డివైస్‌లో మానా అనేది వాళ్ళ బాడీలోకి పంపిస్తూ ఉంటే వాళ్ళు బతికైతే ఉంటారు. కానీ నిద్రలో ఉంటారు. ఈ ఎటర్నల్ స్లంబర్ అనేది గేట్స్ అనేటివి నెమ్మదిగా వచ్చినప్పుడు ఫస్ట్ నుంచయితే వచ్చింది. ఈ డిసీజు చాలామంది ఎవరైతే ఈ లైఫ్ సపోర్ట్ డివైస్‌ని యూజ్ చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ పేషెంట్సు ఎటర్నల్ స్లంబర్ వచ్చిన తర్వాత వాళ్ళకిలా ఎప్పుడు చూసినా కొద్దిగా నిద్ర అయితే పోతుంటారు. కానీ నెమ్మదిగా వాళ్ళిక నిద్రలోంచి లేవలేరు. అంటే ఇది మరి దీనికి హంటర్స్‌కి ఏం సంబంధం అంటే, అంటే ఇది ఎటర్నల్ స్లంబర్‌కి, మానాకి ఒక డీప్ కనెక్షన్ అయితే ఉంటది. చాలామంది ఇది వాళ్ళ బాడీ మానాని తట్టుకోలేదు. సో, అందుకే ఇలాంటి సింప్టమ్స్ అనేది ఎటర్నల్ స్లంబర్ సింప్టమ్స్ వాటిలోనే డెవలప్ అయితాయి. ఎప్పుడైతే మామూలు మనుషులు మానా ఉన్న వాళ్ళకి ఎక్కువ దగ్గరగా ఉంటే చాలా కాలం పాటు. కాబట్టి ఇది మీరు చాలా అంటే ఈ ఎసెస్ స్టోన్స్, మానా క్రిస్టల్స్ అండ్ పైగా ఎవరి దగ్గరైతే మానా ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఇప్పుడు సడెన్‌గా ఈ డెవలప్‌మెంట్ చూస్తూ ఉంటే ఈ సింప్టమ్స్ అన్నీ ఇది ఖచ్చితంగా ఏదో ఒక ట్రిగ్గర్ అయ్యి ఉంటది. మిస్టర్ హూ ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా హంటర్ ఉన్నారా? అని అయితే అడుగుతాడనమాట. అడిగిన వెంటనే జిన్‌హోనే గుర్తుకొస్తాడు. నేను ఎక్స్‌పోజ్ అయ్యా. సో, ఇదంతా గూడా మానా వల్లనే. రోజు రోజుకి ఇది మానా పెరుక్కుంటూ నాలో ఇలా చేసింది. అయినా ఇది చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. నేను జస్ట్ మామూలు సెలక్షన్‌లో ఒక విక్టిమ్ అయ్యా అంతే. నేను ది గ్రేట్ యో మొంగెన్ విక్టిమ్ అయ్యాను. కానీ నేనెప్పుడు ఓడిపోను. నేనింకా ఓడిపోలేదు అని హాస్పిటల్‌లో అంటాడు. ఇక ఇంకోవైపు
జపాన్ కోస్టల్ సైడ్‌లో ఒక ఐలాండ్‌లో సడెన్‌గా ఒక యాంట్ అనేది ల్యాండ్ పైకైతే వస్తదనమాట. అంతటితోని చాప్టర్ అనేది అయిపోతది. ఇక చెప్పినట్టే ఆ ఐలాండ్‌లో అయితే ఒక ఇద్దరు హంటర్స్ అయితే వెళ్తూ ఉంటారనమాట. ఈ ప్రశాంతతని ఏది చెడగొట్టలేదు అని ఇంకా మిగతా అందరూ వాళ్ళిద్దరూ నడుచుకుంటూ పోతుంటే అందరూ గూడా థాంక్స్ ఇది ఈ నైబర్‌హుడ్‌ని సేఫ్‌గా ఉంచినందుకు. అండ్ నీ నీ పక్కన ఎవరతను కొత్తవాడా అంటే, అవును తనని గూడా వెల్కమ్ చేయండి. ఇది మేబీ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. కానీ మనం ఖచ్చితంగా రోజు డైలీ రౌండ్స్ చేయాలి. ఎందుకంటే, ఈ టౌన్ పీపుల్‌కి ఒకవేళ ఏదన్నా గేట్ అనేది ఇలాంటి రిమోట్ ఐలాండ్ పైన ఓపెన్ అయిందంటే, అంతే మన పని అయిపోద్ది. మనం ఒకవేళ ఎక్కువ రోజులు తీసుకున్నామంటే గేట్‌ని కనిపెట్టడానికి ఒక డంజన్ బ్రేక్ వచ్చి చాలా అంటే చాలా దగ్గర దగ్గర మన టౌన్ మొత్తాన్ని వైప్ ఔట్ అయితది ఒక నిమిషంలో. కాబట్టి మనం గేట్‌ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానోమీటర్ యూజ్ చేసి కనుక్కొని, వెంటనే బయటున్న హంటర్స్‌నయితే హెల్ప్ కోసం అడగాలి. ఎందుకంటే మన ఐలాండ్‌కి రావాలంటే 3 రోజులు పడుతుంది ఎవరైనా సరే. సో, మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా 3 రోజుల్లోపే ఒక గేట్ అపియరెన్స్‌ని కనుక్కోవాలి. నేను డి ర్యాంకు, నువ్వు ఒక ఈ ర్యాంకు. కాకపోతే మనం మాత్రమే హంటర్సు ఈ ఊర్లో. అసలీ మనం ఖచ్చితంగా రెస్పాన్సిబుల్‌గా ఉండాలని వాడంటుంటే ఇంకోడు చూసి, మిస్టర్ నోగవా అక్కడ చూడండి. ఆ! ఎవరతను మేబీ ఒక పర్సనా? ఇంతకీ అక్కడి నుంచి ఎవరొస్తున్నారు అని చూస్తే అక్కడైతే యాంట్ ఉంటదనమాట. ఇక మనకి డీమోన్ క్యాసిల్‌లో జిన్‌వూ అయితే డీమోన్స్‌నయితే చంపుతూ ఉంటాడు. ఇక జిన్‌వూ అయితే ఎన్ని దాన్లని చంపాడో, దానితో పాటు జిన్‌వూ షాడోస్‌కి ఎక్స్ట్రాక్ట్ ఎన్నైతే చేసుకోగలడో అన్ని పెరుగుతా ఉంటాయనమాట. కానీ జిన్‌వూ అయితే డీమోన్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయలేడనమాట. డీమోన్స్ నుంచి షాడో సోల్జర్స్ అయితే రావు. ఇక సరే ఏదో ఒకటి. ఇప్పుడు నాకు ఎఫిషియంట్‌గా పని జరగాలి. సో, నా షాడో సోల్జర్స్ నాతోనే ఫాలో అయితే ఇది అయ్యే పనిలా లేదు. కాబట్టి మనం 6 గ్రూపుల కింద విడిపోదాం. టీమ్ టస్క్, టీమ్ ఐగ్రిస్, టీమ్ ఐరన్, టీమ్ ట్యాంక్, హైఆర్క్స్ టీమ్ ఏ, హైఆర్క్స్ టీమ్ బి అని మొత్తం 6 టీములుగా చేసి మీకిప్పుడు 2 టాస్క్‌లు ఇస్తున్నా. ఒకటి అందరూ విడిపోయి మీ దగ్గరికి ఏ ఎనిమీ వచ్చినా సరే అందరిని చంపేయండి. 2 మీరు ఒకవేళ ఏదన్నా ఎంట్రీ పర్మిట్ నెక్స్ట్ ఫ్లోర్‌కి గాని మీకు దొరికితే నాకు వెంటనే వచ్చి రిపోర్ట్ చేయండి. ఇక ఎళ్ళిపోండి అని అందరిని గూడా పంపిస్తాడనమాట. నేను ఇక్కడ దొరికే ఐటెమ్స్ అన్నీ గూడా వదిలేయాలి. ఎందుకంటే ఫస్టు నాకు ఎంట్రీ పర్మిట్టే కావాలి. సో, ఎందుకంటే నా మెయిన్ ప్రయారిటీ నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా టాప్ ఫ్లోర్‌కెళ్ళాలి. ఇక జిన్‌వుకేమో ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే ఇది తన సోల్జర్స్ అయితే అందరిని చంపేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంది. నేను నా టైమ్‌ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం అన్నీ నేనే చూడాలని. ఇది నా షాడో సోల్జర్స్ డెస్ట్రాయ్ కానంత వరకు నాకు నా మానా యూజ్ చేయాల్సిన అవసరం గూడా లేదు. కానీ నా మేజెస్ మరియు నా మిగతా ఆర్మీ వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అయితున్నారు. ఎందుకంటే ఈ డీమాన్స్ అన్నీ గూడా హై ఫ్లోర్‌లో హై ర్యాంకింగ్ గదా! సో, నేను కొన్ని పోషన్స్ యూజ్ చేస్తా నా మానాని రీచార్జ్ చేసుకోవడానికి. ఇక కొన్ని రోజుల తర్వాత జూస్తే ట్యాంక్ అయితే దగ్గర దగ్గర 10 లెవెల్స్ అయితే ఇంకా పెరిగింటాడనమాట. లెవెల్ 24కెళ్ళిపోయుంటాడు. జినువునే షాక్ అయితుంటాడు. ఏంటి ట్యాంక్ నేను లాస్ట్ చూసినప్పటికి ఇప్పటికి 10 లెవెల్స్ పెరిగిందా? ఆఖరికి నా లెవెల్ గూడా పెరిగింది. కానీ డిఫరెన్స్ ఏందంటే నా షాడో సోల్జర్స్ లెవెల్ నాకంటే ఎక్కువగా పెరుగుతుంది. సో, చూస్తూ ఉంటే గ్రూప్స్‌లో ఇలా హంటింగ్ జేయడం బాగా ఎఫిషియంట్‌గా తయారైనట్టుంది. నేనింకా 20 ఫ్లోర్‌లకైతే ఎళ్ళాలి. ఎలాగోలాగా 80థ్ ఫ్లోర్ దాకా అయితే వచ్చేసా ఫాస్ట్‌గానే. మనం 80థ్ ఫ్లోర్‌లోనే 2 రోజుల నుంచి ఉన్నాం. సో, చూస్తూ ఉంటే ఎంట్రీ పర్మిట్ ఇంతవరకు రాలేదు. మేబీ ఇక్కడ ఎక్కడైనా స్ట్రాంగర్ డెమోన్స్ ఉన్నాయేమో అని చూడంగానే వెంటనే జిన్‌వు మానా అయితే డ్రైన్ అయితుంటదనమాట. జిన్‌వు ఏమో నా మానా ఇంత దారుణంగా డ్రైన్ అయిందంటే ఎవరో నా షాడో సోల్జర్స్‌ని డెస్ట్రాయ్ చేస్తున్నారు. అక్కడ ఏదన్నా బ్యాటిల్ జరుగుతుందని అటువైపయితే చూస్తాడు. నా షాడో సోల్జర్స్ తొందరగా రీజనరేట్ కాలేకపోతున్నారు. అంటే వాళ్ళు చాలా అంటే చానా స్ట్రాంగు. అది ఖచ్చితంగా ఐరన్ గ్రూపు. నేనసలు నమ్మలేకపోతున్నా అక్కడొక డీమన్ ఉంది ఐరన్ కంటే పవర్‌ఫుల్ అని. సో, ఇక జిన్‌వు షాడో సోల్జర్స్ అయితే చనిపోతూనే ఉంటాయి. ఇక తర్వాత రోజు జిన్‌వు అయితే ఇది తన ట్రూప్స్‌నన్నీ అదే తన గ్రూప్స్‌నన్నీ గూడా మళ్ళీ తిరిగైతే తీసుకుంటాడు. ఎందుకంటే ఐగ్రిస్ అండ్ అలాగే టీమ్ బి ఆర్క్స్‌దయితే లాసెస్ అనేది చాలా అంటే చాలా గట్టిగా జరిగింది. సో, అక్కడున్న డీమోన్స్ ఖచ్చితంగా చానా అంటే చానా స్ట్రాంగ్. కానీ ఇది ఖచ్చితంగా మంచి విషయం గాదు. ఏదో జరుగుతుంది.
ఎందుకంటే టస్క్ టీము, ఐగ్రిస్ టీమ్ పక్కనే ఉంది. కానీ వాళ్ళు టస్క్ టీమ్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా హైఆర్క్స్ టీమ్ ఏకైతే ఎళ్లారు. మేబీ అంటే ఆ డీమన్స్ టస్క్‌ని డిఫీట్ చేసేంత స్ట్రాంగ్ కాదా? సో, వాళ్ళు అపోనెంట్స్‌ని వాళ్ళు ఏవైతే గెలిచగలరో వాళ్ళని మాత్రమే చేసుకుంటారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ వీక్‌నెస్‌ని తెలుసుకోగల స్మార్ట్ అనమాట. సో, వాళ్ళు కావాలని హైఆర్క్స్ టీమ్ బి పైన అటాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ టీమ్ ట్యాంక్. ఇదే ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్ అయ్యుండాలని జిన్‌వూ అయితే తన స్టెల్త్ స్కిల్ యూజ్ చేసి తన ట్యాంక్ వాళ్ళ ఎనకాలైతే ఫాలో అయితుంటాడు. ఇక వాళ్ళైతే వస్తారనమాట. నోబెల్ డీమన్ దాని చుట్టూ అయితే ఆహ్, 3 డీమన్ నైట్స్ అయితే ఉంటాయనమాట. ఇక అవైతే జిన్‌వూ షాడో సోల్జర్స్‌నయితే అటాక్ చేస్తానే ఉంటాయనమాట. ఇక జిన్‌వూ కూడా అర్థమైతుంది. ఇందుకేనా నా షాడో సోల్జర్సు ఇంత తొందరగా డ్రైన్ అయితున్నాయి. చూస్తూ ఉంటే నాకు కూడా వేరే దారి లేనట్టుంది. ఆ బీస్ట్‌లకి పని కానప్పుడు ఇక నేనే చేయాలని ఒకడు జినువు దగ్గరికొస్తే వెంటనే వాడినైతే కాలుతో కొట్టి చంపేస్తాడనమాట. ఇక ఇంకో ఇద్దరొస్తే ఆ నైట్స్‌ని ఈజీగా జినువు చంపేస్తాడు. అది చూసిన ఆ నోబెల్ డీమన్ భయంతోనైతే వణుకుతుంది. ఇక జినువు ఏమో ఇలా అంటాడు, "నేను ఎప్పుడు అనుకునేవాడిని ఒక మాన్‌స్టర్‌కి భయం అనే ఫీలింగ్ ఉంటదా అని. చూస్తూ ఉంటే నాకు నా ఆన్సర్ ఇప్పుడు దొరికినట్టుంది" అని నవ్వుతాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక నోబుల్ డీమన్ అయితే జిన్‌వు పైనైతే అటాక్ చేస్తుంది. కానీ జిన్‌వు దాన్ని ఈజీగా కొట్టి సో, ఆ డీమన్ అనేది ఇది నా గొంతు, నా హార్ట్ పైన అటాక్ చేయడానికి చూస్తుంది. ఈ డీమన్ క్యాసిల్‌లో లో ర్యాంక్ డీమన్స్ డి ర్యాంక్, మిడ్ ర్యాంక్ డీమన్స్ సి ర్యాంక్, హై ర్యాంక్ డీమన్స్ బి ర్యాంక్, టాప్ ర్యాంక్ డీమన్స్ ఏ ర్యాంక్, డీమన్ లార్డ్స్ అండ్ డీమన్ నైట్స్ ఏ ప్లస్ ర్యాంక్, డీమన్ నోబుల్స్ మరియు పెద్ద పెద్ద బాసెస్‌లు ఎస్ ర్యాంక్. చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా డీమన్ క్యాసిల్‌లో లెవెల్స్ అనుకుంటా ఇలాగే. అని జిన్‌వు ఎంటనే దాని కత్తిని కట్ చేసి దాన్ని పట్టుకొని చంపబోతుంటే నేను సరెండర్ అవుతున్నా అని మొత్తుకుంటుందనమాట. నేను చూస్తూ ఉంటే ఈ మధ్య ఈ బీస్ట్‌లు ఏవైతే మనుషుల లాంగ్వేజ్ మాట్లాడుతున్నాయో వాటితో దగ్గర దగ్గర చాలా సార్లు వచ్చేటట్టున్నానే. ఈ వాయిసు నువ్వు అమ్మాయివా? అని వెంటనే తన మాస్క్ తీసేసి ఐయామ్ సారీ ఇదంతా మా తప్పే. సో, కాబట్టి నా ప్రాణాన్ని మాత్రం విడిచిపెట్టండి అంటే, జనువు ఏమో నువ్వు నా సోల్జర్స్‌ని అటాక్ చేసావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను క్షమించండి అని అడుగుతున్నావా? అంటే ఇది మేము చాలా పెద్ద తప్పే చేసాం. కానీ ఇది మేము ఈ ప్లేస్‌కి గార్డియన్స్. కాబట్టి మేము ఊకే ఉండలేం. ఎవడో ఒక చెత్త నా కొడుకొచ్చి అంటే ఒక పర్సన్ వచ్చి ఇక్కడున్న డీమన్స్ అన్ని దానిలని చంపుతూ ఉంటే సో ప్లీజ్ నన్ను క్షమించండి, క్షమించండి అంటే, అంటే నేను ఆల్రెడీ అందరిని చంపేసా. నువ్వు నీ ప్రాణం కోసం ఇలా అడుక్కోవడం ఓకేనా నీకు అంటే, అంటే ఇది ఒక నైట్ డ్యూటీ. ఇది వాళ్ళ మాస్టర్‌ని ప్రొటెక్ట్ చేయడమే. కాబట్టి నేను సేఫ్‌గా ఉన్నంత వరకు నైట్స్ బానే ఉంటారు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇంకా జెన్‌వు ఏమో ఎంత సెల్ఫిష్ పిల్లరా బాబు! అదే ఈ డీమన్. చూస్తూ ఉంటే తను చాలా మనిషిలాగే అనిపిస్తుంది. కాబట్టి తనని చంపాలని నాకు లేదు. అన్నంటగానే తను ఎనకాల నుంచి ఫైనల్ నాకు ఓపెనింగ్ దొరికిందని జిన్‌వుని అటాక్ చేయడానికైతే పొడసడానికైతే చూస్తుంది. వెంటనే టాస్క్ అయితే ఆపుతాడు. "జిన్‌వు నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అంటే వెంటనే తను మోకాళ్ళ పైన పడి, "ప్లీజ్ నా ప్రాణాన్ని వదిలేయి. నువ్వు ఏమడిగినా సరే చేస్తా" అంటది. జిన్‌వు ఏమో ఏంటి తనకి సిగ్గు లేదా? ఎప్పుడు చూసినా ఇలా కాళ్ళ పైన డైరెక్ట్‌గా పడుతుంది. జిన్‌వు ఏమో నాకొక ఎంట్రీ పర్మిట్ కావాలి. నువ్వు నాకొక ఎంట్రీ పర్మిట్ తీసుకురాగలవా? అంటే తనేమో మా క్లాన్ దగ్గర ఒకటుంది. నువ్వు నన్నక్కడికి తీసుకెళ్తే నేను నీకు ఎంట్రీ పర్మిట్ ఇస్తా. జిన్‌వు ఏమో అంటే ఈ డీమన్స్ ఎంట్రీ పర్మిట్‌ని కాపాడుతున్నాయా? అందుకనేనా నాకిక్కడ ఇంతవరకు ఎంట్రీ పర్మిట్ దొరకలేదు. నాకు ఇంతవరకు తెలియదు. అదొక సీక్రెట్ లొకేషన్‌లో సెపరేట్‌గా ఉందని. అంటే తనేమో నాకు అన్ని ఫ్లోర్స్‌లో ఎంట్రీ పర్మిట్స్ ఎక్కడున్నాయో తెలుసు. నువ్వు నన్ను సేఫ్‌గా మా క్లాన్ దగ్గరికి తీసుకెళ్తే నేను నీకు గైడ్‌గా ఉంటా. అంటే జిన్‌వు ఉండేది మంచి ఆఫరే. కానీ ఇక్కడ క్వెషన్ ఏందంటే నేను తనని నమ్మగలనా? జిన్‌వు తన దగ్గరికొస్తుంటే తనేమో సిగ్గుపడుతుందనమాట. ఇక జిన్‌వు ఏమో తన బ్లడ్‌లెస్ స్కిల్‌ని ఆన్ జేసి నేను నిన్ను నమ్మగలనా అని తన ఐస్‌తోని తనకి చెప్తే తను వెంటనే భయపడి లేదు నేను అబద్ధం చెప్పట్లేదు. నీకు ఖచ్చితంగా మాటిస్తున్నా. సరే నువ్వు నాకు ప్రతి ఒక్క ఎంట్రీ పర్మిట్ ఇస్తానంటే నేను ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని ఏం చేయకుండా విడిచిపెడతా అంటాడు. తనేమో థాంక్ యూ అని. కానీ అంతకంటే ముందు అసలు మీరెవరు? ఇక ఇంకోవైపు ఐలాండ్‌లో అయితే ఆ యాంట్ అందరిని గూడా తింటూ ఉంటదనమాట. అది చూసి ఒకడు షాక్ అయితాడు. కానీ ఇక యాంట్ వాడిని గూడా తినేసి యాంట్ ఎగురుకొని వెళ్తే కింద మనకు చూపిస్తారు. ఆ టౌన్‌లో ఉన్న వాళ్ళందరిని గూడా అది తినేసింది అని.
ఇక తినేమో ఇలా అంటుంది. నా పేరు ఈజెల్. నేను రెడురు క్లాన్‌లో పెద్ద కూతురిని. మా క్లాను నేను అదడగట్లేదు. నే నేనసలు ఒక మాన్‌స్టర్ నాకు కావాల్సిన ఆన్సర్స్ ఇస్తుందని ఎలా అనుకుంటున్నాను? ఇక జిన్‌బు ఏమో "నీ హెడ్‌లో నీకు మనుషుల్ని చంపమని ఏదన్నా వాయిస్‌లాగా వస్తుందా?" అంటే ఏంటి? ఆ! అదా! లేదు. కానీ నాకు వాయిస్‌లయితే ఇనపడతాయి. అంటే ఏమని? ఆ వాయిసెసు మేమున్న ప్లేస్‌ని కాపాడమని చెప్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మాన్‌స్టర్‌కి ఒక డిఫరెంట్ రీజన్ వల్ల ఉన్నాయన్నమాట. మ్యాజిక్ బీస్ట్‌లేమో మనుషుల్ని చంపడానికి. ఈ మాన్‌స్టర్‌లేమో ఈ డంజన్‌ని కాపాడడానికి. అంటే నేను కూడా వీళ్ళలాగా ఒక మ్యాజిక్ బీస్ట్‌నా ఈ మాన్‌స్టర్స్‌కి? సో, నీకు మాటలైతే ఇనపడతాయి. అది ఎప్పటినుంచి అంటే నేనిక్కడ లేచినప్పటి నుంచి. ఏంటి అంటే మీరిక్కడ లేచారా? అంటే వాళ్ళు ఒరిజినల్‌గా వేరే ఎక్కడి నుంచో వచ్చారు. అంటే ఇది నాకు సిస్టమ్‌ని అర్థం చేసుకోవడానికి మేబీ ఒక క్లూలాగా పనికొస్తదేమో. ఇక తనేమో సరే మీరు ఇంతకుముందు ఎక్కడుండేవారు ఈ క్యాసిల్ కంటే ముందు? అంటే మేము డీమాన్ రిలమ్‌లో ఉండేవాళ్ళం. మేము ఇక్కడ సడెన్‌గా ఒకరోజు కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాం. అంటే మీరు డీమాన్ రిలమ్‌లో ఏం చేస్తూ ఉండేవారు? ఇక తనకు మొత్తం గూడా బ్లర్ బ్లర్ అయ్యి, మేమక్కడ యుద్ధం కోసం సిద్ధం చేస్తున్నాం అని చెప్తుందనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక జిన్‌వు ఉండి అది ఏ రకమైన యుద్ధం అంటే, అవును ఇది మేము మాకంటే ఒక పవర్‌ఫుల్ ఎనిమీతోని యుద్ధం చేయడానికి మా డీమన్ జాతి మొత్తం ఒక్కటి కావాల్సొచ్చింది. ఇక తర్వాత ఈజెల్ ఉండి, నేను చెప్పాల్సిన దానికన్నా అనవసరంగా ఎక్కువ చెప్పా. ఈ కన్వర్జేషన్ మొత్తం టెర్మినేట్ అయితుంది. ఈ కన్వర్జేషన్ మొత్తం టెర్మినేట్ అయితుంది. ఈ కన్వర్జేషన్ మొత్తం టెర్మినేట్ అయితుందని రోబోట్‌లాగా గ్లిచ్‌లొచ్చి మొత్తం గూడా టెర్మినేట్ లాగా అవుతుందనమాట. జిన్‌వు ఏమో ఇది మళ్ళీ అవుతుంది. ఈ సేమ్ ప్యాటర్న్ ఎప్పుడైనా సరే నేను ఇలా ఈవెన్ బరుకాని క్వెషన్స్ అడిగినప్పుడు గూడా ఇలాగే జరిగింది. ఈ సిస్టము మేము మాట్లాడిన కన్వర్జేషన్‌ని ఫోర్స్ ద్వారా తీసేస్తుంది. అంటే దీన్ని బట్టి తనతో నేను ఏదైతే మాట్లాడానో దానికి ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఉంటుంది. లెవెలింగ్ అప్పు ఏంటంటేనే ఆ డంజన్స్, క్వెస్ట్‌లు, మిషన్‌లు, రివార్డ్స్, పెనాల్టీలు, జాబ్ చేంజ్ క్వెస్ట్‌లు ఇవన్నీ కూడా సిస్టమ్ నాకు ఒక గేమ్ లాంటి ఎన్విరాన్మెంట్‌ని తీసుకొచ్చింది. దానివల్ల ఎందుకంటే నేను ఈ మాన్‌స్టర్స్‌ని వీటిని అన్నిటిని కూడా కేవలం ఒక గేమ్ ప్లే లాగా చూస్తా అని. ఇంతకీ ఇది మీరు ఏ రకమైన పవర్‌ఫుల్ ఎనిమీస్‌తోని ఫైట్ చేయడానికి అంతగానం ప్రిపేర్ అయితున్నారని జిన్‌వు అడిగితే, ఇక ఏసీ నుండి అది అని చెబుతూ వెంటనే తను కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక జిన్‌వు ఉండి సిస్టమ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువనే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. నేను తన ఎనిమీస్ గురించి అడిగినప్పుడు. అంటే ఈ సిస్టమ్ పవర్స్ అన్నీ గూడా వేరే ప్రపంచానికి చెందినేటివి. ఈ సిస్టమ్ నాకు దాని ప్రపంచాని పైన ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది. అంటే డీమాన్స్ ఏ ఎనిమీస్‌తోనైతే పోరాడేవాళ్ళో మేబీ వాళ్ళకి తెలుసేమో ఈ ఆన్సర్‌లన్నీ. ఇక ఇంకో వైపేమో ఆ యాంట్ ఇంకా అందరిని చంపుకుంటూనే వెళ్తుందనమాట. చాలామంది హంటర్స్ అయితే అక్కడుంటారు. ఈ మ్యాజిక్ బీస్ట్ ఉంది. తొందరగా అందరూ గూడా సపోర్ట్‌కి రండి, అటాక్ చేయండి అని ఒకడు మొత్తుకుంటుంటే వెంటనే వాని తలకాయ తీసేస్తది. అసలది మామూలుగా లేదు. వెంటనే పక్కనున్నోడుండి అసలు ఏంటది? ఏం చేస్తుంది? అది ఫస్ట్ మా హీలర్స్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేసింది. ఫస్టేమో అందరికంటే వీకెస్ట్ అయిన ఈ ర్యాంక్ హంటర్స్‌ని అటాక్ చేసింది. తర్వాత మేము నంబర్స్‌లో తగ్గుతున్నప్పుడు వెంటనే మా హీలర్స్ అందరిని చంపేసింది. దాని ద్వారా మేము వీక్ అయితామని. అంటే దీనికి ఖచ్చితంగా తెలుసు ఈ యుద్ధం అనేది ఎప్పుడు డిసడ్వాంటేజ్‌లో ఉంటుందో మాకు. అంటే ఇది ఆలోచిస్తుందా? ఈ మ్యాజిక్ బీస్ట్‌కి ఇంటెలిజెన్స్ ఉందా? అని వాడు షాక్ అయితాడు. అక్కడ కార్‌లో ఉన్న ఒక కెమెరాలో అయితే అదంతా గూడా రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ఒక్కటే మనకి ఉన్నది. మన దగ్గర కేవలం ఈ రికార్డింగ్ ఫుటేజ్ మాత్రమే ఉంది. ఆ యాంట్ గురించి అని అసోసియేషన్‌లో మీటింగ్ అయితే పెడుతుంటారనమాట. ఈ మ్యూటెంట్ యాంటు సడెన్‌గా వచ్చింది. వెంటనే ఒకే రోజులో డిఫీట్ చేయబడింది. ఆ మ్యూటెంట్ అనేది సడెన్‌గా అపియర్ అయింది. వెంటనే ఒక రోజుల్లోనే డిఫీట్ చేయబడింది. మనకు ఎమర్జెన్సీ కాల్ ఇచ్చినందుకు హంటర్స్ ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళ వల్ల వెంటనే ఈ థ్రెట్‌ని అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎలిమినేట్ చేసేసాం. దగ్గర దగ్గర నలుగురు ఈ ర్యాంక్‌లు, ఒక డి ర్యాంక్ హీలరు మరియు ఒక సి ర్యాంక్ లీడరు అందరూ కూడా బ్యాటిల్‌లో చనిపోయారు. ఒక ఏ ర్యాంక్ హంటర్ వచ్చి సడెన్ మధ్యలో అప్పుడే ఆ యాంట్‌ని ఎక్స్‌టర్మినేట్ చేయడానికి సక్సెస్ అయ్యింది అని ఊజించిలైతే చెప్తూ ఉంటాడనమాట. అంటే నువ్వు చెప్తున్నావు, మనం ఒక సింగిల్ మ్యూటెంట్ యాంట్‌ని డిఫీట్ చేయాలన్నా మనకొక ఏ ర్యాంకర్ కావాలి అని. దగ్గర దగ్గర అక్కడ
294 సివిలియన్‌లయితే చనిపోయారు ఆ మ్యూటెంట్ యాంట్ వల్ల. దాదాపు 108 మంది హంటర్సు వచ్చారు. కానీ అది చూస్తూ ఉంటే అది చాలా పెద్ద నంబరే అనిపించినా సరే ఆ మ్యూటెంట్ యాంట్‌కి డేంజర్‌ని సెన్స్ చేసే అబిలిటీ ఉంది. దాని ద్వారా అదక్కడి నుంచి పారిపోయి వెంటనే ఎళ్ళిపోయింది. ఆ జపనీస్ హంటర్స్ అసోసియేషన్ చెప్తుంది ఇది పెద్ద నంబరే అనిపించినా సరే ఆ మ్యూటెంట్ యాంట్‌కి డేంజర్‌ని సెన్స్ చేసే అబిలిటీ ఉంది. పైగా వెళ్ళిపోగలదు గూడా. ఇదంతా గూడా మనకి జపనీస్ హంటర్స్ అసోసియేషన్ ఇచ్చింది. చూస్తూ ఉంటే వాళ్ళిచ్చిందంతా గూడా నిజమే అన్నట్టుంది. మనకి ఆసియాలో ఇన్ని కంట్రీస్‌లో జపాన్‌లోనే సిస్టమ్‌లన్నీ గూడా వాళ్ళ హంటర్స్‌తోని బాగా నెట్‌వర్క్‌తోని ఉండేది. అలాంటిది జపానే ఇన్ని క్యాజువాలిటీస్‌ని ఫేస్ చేసినప్పుడు ఒకవేళ యాంట్లు గాని కొరియాలోకొస్తే అసలు మన పరిస్థితి ఏమవుద్ది? సేమ్ జపాన్ లాగే మన దగ్గర గూడా చాలా ఐలాండ్‌లున్నాయి. కానీ మనం ప్రతి ఒక్క దాన్ని మానిటర్ చేస్తూ ఉండలేము. ఇక వెంటనే గోగని ఏమో ఆ ఐలాండు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది జెజు కంటే. అలాంటి దాన్ని అటాక్ చేసింది. పైగా ఆ యాంట్ ఎగురుకుంటూ వచ్చింది. అంటే అవి కేవలం దగ్గరలో ఉన్న వాటి దగ్గరికి మాత్రమే గాదు ఎగురుకుంటూ రాగలవు. అవి ఈవెన్ ఇప్పుడు మన సిటీస్‌లోకి గూడా రాగలవు. ఒకవేళ అవి కానీ తొందరగానే వేరే దారి చూసుకుంటే ఖచ్చితంగా అవి మన మెయిన్ రీజన్స్‌కొచ్చి అటాక్ చేయగలవు. ఏంటి యాంట్లు ఎగరగలవా? అంటే అవి యాంట్స్ కన్నా బీస్ లాగా. సౌత్ కొరియా ప్రతి ఒక్క సింగిల్ ఐలాండ్‌కి జపాన్ లాగా అంతమంది హంటర్స్‌ని పంపించలేదు. మన దగ్గర మ్యాన్ పవర్ తక్కువుంది. ఆఖరికి ఇది మనం లో ర్యాంక్ హంటర్స్‌ని పంపించినా సరే వాళ్ళంతా కూడా కేవలం యాంట్స్‌కి ఫుడ్ అయిపోతారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కొరియాకి ఎవరు సాయం జేస్తారు? చైనా, లేకపోతే రష్యా వాళ్ళ దగ్గర చాలామంది హంటర్స్ ఉన్నారు. కానీ అయినా సరే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి చాలా ల్యాండ్ ఉంది. అలాంటప్పుడు మరి యూఎస్ఏ ఏంటి? కానీ వాళ్ళు యెస్ ర్యాంక్ గేట్ ఓపెన్ అయినప్పుడు హెల్ప్ చేయడానికి రావట్లేదు. నాకిప్పుడు హెడ్‌ఏక్ వస్తుందని గని అనుకుంటాడు. వెంటనే అక్కడికి ఊజింజిలొచ్చి మిస్టర్ గో అంటే ఏం కావాలి మిస్టర్ వు అంటే, నేనిది మీటింగ్‌లో చెప్పలేదు గానీ, మనం సీక్రెట్‌గా మనకొకరు కాంటాక్ట్ అయ్యారు. ఏంటి సీక్రెట్‌గానా ఎవరు? హంటర్ హాంగ్ డాంగ్ సూ స్కావెంజర్ గిల్డ్ నుంచి. తను చెప్పాడు తన అప్‌కమింగ్ జేజు ఐలాండ్ రైడ్‌కి తను గూడా వస్తాడని. అంటే ఇది తన ప్లాన్స్ అన్నీ గూడా క్లియర్‌గా కనపడుతున్నాయి. అవును సార్. తన టార్గెట్ సంగ్ జిన్‌వు. సో, నువ్వు తనని ఎలా పంపించావంటే, నేనైతే ప్రస్తుతానికి తన ఎంట్రీని డినై చేశా. ఎందుకంటే రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో మిస్టర్ బేకూన్‌కి తనకి జరిగిన ఇన్సిడెంట్‌ని ఎక్స్‌క్యూజ్‌గా వాడుకొని, కానీ మనని కాంటాక్ట్ అయింది హాంగ్ ఒక్కడు మాత్రమే కాదు. మరి ఇంకెవరు అంటే ఆ కాల్ చేసింది ఒక నేషనల్ లెవెల్ హంటర్. సరే ఇటువైపు రండి సార్ అని ఒకడైతే హంటర్‌కైతే చెప్తుంటాడు. తనైతే షార్ట్స్ ఏసుకొని బ్లాండ్ హెయిర్‌తోని పెద్దగా ఉంటాడనమాట. ఇక ఇంకోవైపు ఈజిల్ అయితే కళ్ళు తెరిసి చూస్తుంది. కళ్ళు తెరిసి చూస్తే జిన్‌వు ఏమో "ఏంటి నువ్వు లేచావా? చూస్తూ ఉంటే మీ డీమన్స్ ఒకరితోనొకరు ఫ్రెండ్లీగా ఉండేటట్టు లేరే. వీళ్ళంతా గూడా నువ్వు పడుకున్నప్పుడు నీ పైన అటాక్ చేయడానికొచ్చారు" అని ఒక గుంపుడు మందినైతే చూపిస్తాడు. ఆగండి అంటే నేను పడుకున్నప్పుడు నన్ను నువ్వు కాపాడావా? థాంక్స్. ఈ డీమన్స్‌కి ఏవైతే ఇంటెలిజెన్స్ ఉన్నదో అవన్నీ గూడా ఇంటెలిజెన్స్ డీమన్స్‌ని వాటి వాటిలో ఒకటిలాగా అనుకోవు. సరే ఎంట్రీ పర్మిట్ తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? అంటే ఇక తనేమో వాళ్ళ క్యాసిల్‌కైతే తీసుకెళ్తుంది. ఏంటి డీమాన్స్ క్యాసిల్ ఒక డీమాన్స్ క్యాసిల్‌లోనా అని జిన్‌వు అనుకుంటాడు. ఇక తను వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికొచ్చి, "నాన్న నేను మీకోసం ఒకరిని తీసుకొచ్చాను." ఏంటిది? ఇది సేమ్ ఒక థ్రోన్ రూమా? నేను గాని ప్రతీదీ ఫైట్ చేసుకుంటూ వచ్చుంటే ఇదే ఇదే అయ్యుండేది. బాస్‌తోని నా ఫైనల్ ఫైట్. ఏసిల్ ఆగు. నువ్వసలు ఏం చేసావు? అసలు నీ పక్కనున్న మనిషి ఎవడు? య తను మన గెస్ట్ ఫాదర్. అంటే అసలు ఎలాంటి గెస్టు ఒక ఆర్మీని తీసుకొస్తాడు. ఏంటి ఆర్మీనా? ఐజిల్ నీకు వాళ్ళెవరు కనపడ్డం లేదా? తన నీడలో కొన్ని వేల మందున్నారు. చూస్తూ ఉంటే తనకి షార్ప్ సెన్సెసే ఉన్నాయని జిన్‌వు అనుకుంటాడు. వెంటనే అందరూ గూడా జిన్‌వుకైతే కత్తులు పెడతారు. తనేమో ఇలా అంటాడు. నేను ఏజిల్‌కి ప్రామిస్ చేశా. తను నాకు ఎంట్రీ పర్మిట్ ఇస్తే నేను ఈ ప్లేస్‌ని విడిచి వెళ్ళిపోతా అని. ఇక వాళ్ళ ఫాదర్ ఏమో ఇలా అనుకుంటాడు. అంటే తనే అనుకుంటా రీసెంట్‌గా అన్ని ఫ్లోర్స్‌ని క్లియర్ చేసుకుంటూ అన్ని డీమన్స్‌ని చంపుకుంటూ వస్తుంది. మేము ఆఖరికి నోబుల్స్ అయినా సరే
ఈ రెడీ రూట్ క్లాను దగ్గర దగ్గర 20 ప్లేస్‌లో ఉంటది. వీకెస్ట్ క్లాన్స్ మేము. ఆఖరికి తను వల్కన్‌ని మరియు మేటస్‌ని డిఫీట్ చేశాడు. అలాంటి అతనికి మేము పెద్ద లెక్క లేదు. అంటే నీకు ఎంట్రీ పర్మిట్ ఒక్కటే నాకు కావాలి అంటే, నాకలాగే నా దగ్గర ఇంకో రిక్వెస్ట్ గూడా ఉంది నాకు. ఆ ఈజిల్‌ని పట్టుకొని నేను తనని కొద్దిసేపు తీసుకెళ్ళాలనుకుంటున్నా అంటాడు. ఈజిల్ సిగ్గుపడుతుంది. జిన్‌వూ ఏమో ఇలా అనుకుంటాడు. తను చెప్పింది తనకి ప్రతి ఒక్క ఫ్లోర్స్‌లో ఎంట్రీ పర్మిట్స్ ఎక్కడున్నాయో, సో, నాకు అవన్నీ గూడా లొకేట్ చేయాలంటే తను నాకు గైడ్‌గా కావాలి. కానీ నేనేమన్నా తప్పు చెప్పానా? ఇక వాళ్ళ ఫాదరేమో గట్టిగా కోపంగా చూస్తుంటే జిన్‌వూ మళ్ళీ చేయి తీస్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.